నారాయణ నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈరోజు అద్భుతమైన రోజు. మహోదయ శ్రీ మదన్ గుప్తా గారిని కలవడం మాకు చాలా ఆనందదాయకం. అలాగే చాణక్యుల గురించి కూడా వారికి సంక్షిప్తంగా తెలియజేయడమైంది. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో చాణక్య విగ్రహాన్ని స్థాపించడం, అలాగే ఆచార్య చాణక్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అలాగే ఆచార్య సొసైటీ కూడా ఏర్పాటు చేశాము. సార్ చాలా ధన్యవాదాలు మీరు ఈ క్యాలెండర్ని అందుకున్నందుకు. అలాగే వారి గురించి మీ స్పందన, చాణక్య వారి గురించి కొన్ని మాటలు. వారి గురించి చెప్పే అంత గొప్ప వాటి కాదు, కానీ చాలా ఆనందకరమైన విషయాన్ని మీరు చెప్పారు బాలసుబ్రహ్మణ్యం గారు. చాణక్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అనే ఆలోచన ఏదైతే ఉందో అది భారతదేశం యొక్క పొలిటికల్ ఎకానమీ అది చిహ్నంగా నిలబడిపోతుంది. ఇప్పటి వరకు చాణక్య విగ్రహాన్ని పెట్టాలా అనే ఆలోచన భారతదేశంలో ఉన్నటువంటి మేధావులకు ఎందుకు రాలేదో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ రోజుకి ఈవెన్ మోడీ గారు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాణక్యుల వారు ప్రవచించినటువంటి విధానాలు. అటువంటి చాణక్యుల వారి విగ్రహావిష్కరణ, వారి పేరుతో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ మీరు ఆలోచిస్తున్నారు అని అంటే చాలా గొప్ప కార్యాన్ని నెత్తికెత్తుకున్నారు. ఖచ్చితంగా ఇది భారతదేశపు అభివృద్ధి గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ ఆహ్వానించదగ్గ విషయం అండి ఇది. ఈ విగ్రహావిష్కరణతో భారతదేశ అభివృద్ధి పూర్వపు వైభవాన్ని సంతరించుకుంటుంది. ఆ చాణక్యుడి కాలంలో భారతదేశాన్ని సోనేకి చిడియా అనేవాళ్ళు. అండ్ ఆర్థిక వ్యవస్థ అంతేకాకుండా పర్టికులర్గా చాణక్యుడి కాలంలో యాంగర్స్ మ్యాడిసన్ అనే ఒక పరిశోధకుడు పరిశోధన చేసి ఒక 400 సంవత్సరాల క్రితం భారతదేశపు జీడిపి 33%, ప్రపంచవ్యాప్తంగా 33%, అండ్ 2వ స్థానంలో చైనా. ప్రతి సంవత్సరం ఆయన క్యాల్కులేట్ చేశారు. దాని మీద రీసెర్చ్ చేసినటువంటి ఇవి కూడా ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం ఏమిటి? ఒక 400 సంవత్సరాల క్రితం 33% జీడిపి ఉన్నటువంటి భారతదేశం ఈరోజు మనం 7% కూడా లేదు. కారణం ఏమిటి అని అంటే ఆనాడు చాణక్యుడి విధానాలని అనుసరిస్తూ భారతీయ పాలనా విధానం జరిగేది. కాబట్టి భారతీయ పాలన అద్భుతంగా ఉండేది అండ్ భారతీయ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉండేది. దీనివల్ల మనం ప్రపంచవ్యాప్తంగా 33% జీడిపిని సంపాదించుకోగలిగాం. మరలా చాణక్యుడి సిద్ధాంతాలని అనుసరిస్తున్నటువంటి వారు ఇప్పుడు పాలిస్తున్నారు కాబట్టి మరలా 33% జీడిపిని మనం సాధించుకుంటాం. దానికి బాలసుబ్రహ్మణ్యం గారు శ్రీకారం చుడుతున్నారు. జై హింద్, జై మా భారతి. ధన్యవాదాలు సార్. మీరు చాలా విషయాలు, మాకు తెలియని విషయాలు కూడా చాణక్యుడి గురించి చెప్పినందుకు చాలా సంతోషం. చాలా ఆశీర్వాదం. మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు. అయ్యో భలేవాళ్ళండి, అది అదృష్టంగా భావిస్తాను. థ్యాంక్ యూ.